వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ శివనరసింహ తంత్రి గారు, కేరళ గురూజీ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. స్వామిశరణమమ్మ షట్సస్వశనమయ్యప్ప. స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలని మా త్రిబుల్ఎస్ డివోషనల్ ఛానల్ నుంచి ఇది కూడా మీది మన అవర్ ఛానల్ నుంచి కూడా రావడం. ముందుగా మనం అయ్యప్ప స్వామి ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. ఓకేనా? ఓకే. స్వామి సురుము తేరు అర్చన ఆర్యమైన గుదిబుల బాబు ఏర్మేలి ధర్మశాస్త్ర శబరి గిరీశని హరియేడసుతన జ్యోతి స్వరూపణ్యం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమః. స్వామి శరణమ. స్వామి శరణమమ్మ. గురువుగారు, శనివారం రోజు మనకి అమావాస్య వచ్చింది. అయితే అమావాస్య అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అమావాస్య అంటే చాలా భయపడతారు. ఆ రోజు బయటకు రాకూడదు, అసలు 6 దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంకా గర్భిణీ స్త్రీలు అయితే అసలు ఏ పని చేయకూడదు, ఇలాంటి నియమాలనే పెట్టుకుంటారు. అయితే నిజంగానే అమావాస్య అంటే భయపడాలా? ఇంకోటి వచ్చేసి కేరళ పద్ధతిలో ఈ తంత్ర విద్యలు అనేది చేస్తారు కాబట్టి అమావాస్య రోజు తంత్ర విద్యల విధంగా ఏం చేస్తే అమావాస్య అనేది మనకు మంచిగా కలిసి వస్తుంది, ప్రతి ఒక్కరూ చేసుకునే విధంగా ఏం చేయాలంటారు అసలు? ఓకేమ్మా, ఖచ్చితంగా అమావాస్య అనేది చాలా మంచిది. దీపావళి అమావాస్య ఎంత సక్సెస్ ఉంటుంది. లక్ష్మీదేవి దీపావళి రోజు లక్ష్మీదేవిని ఆరాధించి నార్త్ వాళ్ళు మొత్తం అమావాస్య, తమిళనాడు కేరళ వాళ్ళందరూ అమావాస్య రోజే ప్రత్యేకంగా చేస్తారు. అమావాస్య అంటే ఏంటిది, పౌర్ణమి అంటే ఏంటిది, అష్టమి అంటే ఫస్ట్ తెలుసుకోవాలి. అమావాస్య సాయంత్రం టైంలో చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఉండరు. ఆ టైంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే సక్సెస్ ఉంటుంది అన్నమాట. కొన్ని విద్యకు సంబంధించింది సూర్య చంద్రుడు లేనిటప్పుడు చేసేటి కొన్ని విద్యలు ఉంటాయి, అవి చేయొచ్చు. సరే, అమావాస్య ఏంటంటే 360 డిగ్రీస్ 360 డిగ్రీస్లలో అమావాస్య 0 డిగ్రీ స్టార్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి 90 డిగ్రీస్ అష్టమి, ఆడికెళ్ళి 90 డిగ్రీస్ కలుపుకుంటే 180 డిగ్రీస్ పౌర్ణమి, ఆడికెళ్ళి 90 డిగ్రీస్ కలుపుకుంటే 270 డిగ్రీస్ ఇంకో అష్టమి, ఆడికెళ్ళి 90 డిగ్రీస్ కలుపుకుంటే 360 డిగ్రీస్ టోటల్ స్క్వేర్ లెక్క అనమాట. ఎట్లా ఉంది స్క్వేర్, ఒక్కొక్క మూలకి ఒకటి టర్నింగ్స్ అనమాట. టర్నింగ్ పాయింట్స్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఎంత స్పీడ్గా చక్కగా వెళ్తున్నప్పుడు వెళ్ళిపోవచ్చు స్పీడ్గా, టర్నింగ్ వచ్చిన స్లో కావాలి. అట్లా పౌర్ణమికి అష్టమికి అమావాస్య కొంచెం నియమాలు ఉన్నాయి. ఆ టైంలో అష్టమిని భయపడతారు, టర్నింగ్ కాబట్టి అంటే ఖచ్చితంగా స్లో కావాలి. పౌర్ణమి అనేది ఒక రకంగా ఉంటుంది, అమావాస్య ఉంటుంది. ఏదైనా రెమెడీ చేసేటప్పుడు అమావాస్య ఎందుకు ఎంచుకుంటారు అంటే సూర్య చంద్రుడు ఆ రోజు ఉండరు, రాత్రిపూట సూర్యుడు ఉండడు, చంద్రుడు అసలు రాడు. ఆ విధంగా కొన్ని నియమాలు అంటే ఆ రోజు 0 డిగ్రీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అదే అసలు యాక్చువల్ అదే మంచి ఆ రోజే స్టేట్ రేజింగ్ స్టార్ట్ అవుతుంది. సరే, ఈ సంవత్సరం 2025లో మనకు మార్చిలో 29వ తారీఖు రోజు శని అమావాస్య రావడం స్వామివారికి నల్లదనం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. శని భగవానుడికి మనం ఉన్న శని బాధలు అనుకోవచ్చు, శని కర్మ అనుకోవచ్చు, ఇంట దిష్టి దోషం అనుకోవచ్చు, దుష్టగ్రహ దోషం అనుకోవచ్చు. ఏవైనా కూడా పరిపూర్ణమైన రెమెడీ చేసుకుని సరైన రోజు అనమాట. కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుంటాం ఆ రోజు రావాలని. ఆ రోజు వస్తే ఒక పని చేస్తే సక్సెస్ ఉంటుందండి. చూడండి, కొన్ని గ్రహణాల గురించి కొన్ని వెయిట్ చేస్తుంటారు సాధకులు. ఎవరైనా ఆ రోజు ఏదైనా సాధన చేస్తే ఒక్కసారి చేస్తే 1000 రెట్లు ఫలితం ఉంటుందని కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఈ శని అమావాస్య రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి మనం మనలో ఉన్న కర్మ బాధలు పోగొట్టుకొని అతి సులభమైన రోజు. ఈ రోజు చిన్న రెమెడీ చేస్తే మన మీద ఉన్న శని దోషం కానీ కర్మ దోషాలు గడిపోతే సక్సెస్గా ఉంటుంది అన్నమాట. ఏ రెమెడీ చేసుకోవాలంటారు అసలు ఆ రోజు? ఓకే అమ్మా, ఈ రోజు మన శని అమావాస్య రోజు వీలైతే సాయంత్రం టైంలో జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం. నువ్వులతో దీపారాధన చేయడం, అందులో ఒక ప్రమిదలో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసేసి ఒత్తిగా పెట్టేసి బ్లాక్ కలర్ వద్దు అంటే మనం ఒక నల్ల బట్ట తీసుకోవడం. నల్ల బట్ట 8 భాగాలుగా అంటే ఒక అష్టదిగ్భాగాలుగా మనము ఒక దీపంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసేసి భాగాలుగా మనము అష్టదిక్కులుగా దీపం వెలిగించాలి. అంటే ఏదైతే మనం బట్ట క్లాత్ తోటి 8 ఒత్తులు చేసుకోవాలి. 8 ఒత్తులు చేసుకుని 8 ఒత్తులు పెట్టేసి దీపారాధన చేసిన తర్వాత అందులో ఒక ఐరన్ కాయిన్ ఏదైనా వేసేసి కొన్ని నల్ల నూనె కూడా అందులో వేసేసాలి. ఇందులో మనం ఆయిల్ దాంట్లో వేసేసిన తర్వాత ఆడ ఒక బెల్లం ముక్క ప్లస్ ఏదైనా నల్ల నూనె బెల్లం ముక్క పెట్టడం వల్ల మన ఆ సాయంత్రం టైంలో ఆ దీపం ఆ రోజు వెలిగించడం వల్ల మనలో ఉన్న కర్మదోషాలు కావండి ఏదైనా కూడా ఆ రోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ సాయంత్రం టైంలో అలా చేయడం వల్ల మనకున్న శని ప్రభావాలు ఏమన్నా అష్టమ శని, అదృష్టమ శని, ఏలినట్టు శని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా స్వామివారి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉండి
తగ్గే అవకాశం ఉంది, మంచిగా ఉంటాం సక్సెస్ఫుల్గా. ఆ రోజు మనం చేస్తున్నాం కాబట్టి ఏదైతే కర్మఫలం పోతుంది. ఇంకోటి ఆ రోజు మనం ఏదైతే అనుకుంటున్నామో 29వ తారీఖు రోజు 29వ తారీఖు రోజు మనకు సూర్యగ్రహణం కూడా ఉంది ఆ రోజు. ఆ గ్రహణానికి సంబంధించిన ఉంటుంది. అదే రోజు కూడా మనం దీపారాధన చేయడం వల్ల ఇంకా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. గ్రహణం కూడా ఉంది ఆ రోజు, అమావాస్య కూడా ఉంది. మన భారతదేశంలో లేదు కదా గ్రహణం అనేసి అంటారు. కరెక్ట్, భారతదేశం లేదు. ఎక్కడ వాన పడితే అక్కడనే గొడుగు పట్టుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ గొడుగు పట్టుకోవాలి. కాకపోతే సూర్యగ్రహణం ఉన్నది ఆ కిరణాలు ఇక్కడ దాకా వస్తాయి, ఏదైతే మన దగ్గర ఉంది ఇక్కడ దాకా వస్తాయి. కాబట్టి ఆ దీపం వెలిగించడం వల్ల కూడా మనకు శనివారం వచ్చిన ఏదైతే గ్రహం ప్రభావం కూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. దృష్టి దోషం ఉంటుంది, ప్రతి ఒక్కరు దృష్టి దోషం ఉంటుంది. దృష్టి దోషం వల్ల ఇంకోటి మనకు దృష్టి దోషం అనుకోవచ్చు, లేకపోతే మనకు దుష్టగ్రహ ప్రాబ్లం ఉంటుంది. అసలు దుష్టగ్రహ ప్రాబ్లం చెప్పుకోవాలంటే 1,38,000,000 దుష్టగ్రహాలు ఉంటాయి. సరే, మనకు పడని వాళ్ళు మనం ఏదో ప్రయోగ ద్వారం ఏదో విధంగా మనం దారిలో పోతుంటే కూడా వెళ్తుంటే కూడా దారిలో ముళ్ళు గుచ్చుకోవచ్చు. దుష్టగ్రహాలు ముళ్ళు మన కాలు గుచ్చుకుంటే కుంటుకుంటే నడుస్తాం కదా. అదేవిధంగా మన దుష్టగ్రహ ప్రాబ్లం కూడా మన మీద పడితే మనకు అలాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే మనము ఆ రోజు ఆ దీపం వల్ల ఆ సక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ దీపాలు చేయడం వల్ల అట్లా వీలైతే ఆ రోజు చేయడం వల్ల బాగుంటుంది. అట్లా 8 శనివారాలు చేయండి. ఆ రోజు ఒకరోజు స్టార్ట్ చేసేసి అట్లా 8 సాటర్డేలు సాయంత్రం జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. ఇంకవి ఏదైతే మనం నిన్న మొత్తం పరిపూర్ణమైన చెడు పోతుంది, పరిపూర్ణంగా దుష్టగ్రహాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మంత్రప్రయోగం చేస్తారో ఏం చేస్తారో ఏదో విధంగా జరిగిందని కూడా పటాపంచలేపై హ్యాపీగా మనలో ఉన్న అంటే చూడండి, మనకి దుష్టగ్రహ ప్రయోగం మంచి వెళ్ళే సక్సెస్ వెళ్ళే టైంలో ఏదో ఒక డిస్టర్బ్ వస్తూనే ఉంటుంది, అనారోగ్య ప్రాబ్లం అయితేనే ఉంటుంది. ఇంకా ఇదైతే అనారోగ్యంలో ఉన్న ఎప్పటికీ అనారోగ్యం ప్రాబ్లం ఉన్నవారు ఇలాంటి దీపం వల్ల ఆరోగ్యవంతులుగా మారుతారు. డబ్బుకి చాలా ఇబ్బంది అవుతున్నా కూడా డబ్బు ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంది. ఇలాంటి కష్టాలైనా కూడా తీర్చే అతి సూపర్ అయిన డే రోజు ఆ దీపారాధన వల్ల సక్సెస్ అనేది అతి శీఘ్రంగా వచ్చేస్తుంది. ఇది మనకు సంబంధించింది కూడా. అయితే అమావాస్య రోజు భయపడాల్సిన అవసరం లేదని నేను చెప్పాను కదా, అమావాస్య రోజు ఇంకా దీపావళి రోజు వస్తుంది అమావాస్య. దీపావళి రోజే లక్ష్మీ పూజలు అవన్నీ జరుగుతాయి. ఆ రోజు అమావాస్య ఉంటుంది కదా. ఆ అమావాస్య అనేది కూడా చాలా మంచిదే. ఆ రోజు వీలైతే ఏ పూజలు చేసినా సక్సెస్ ఉంటుంది. దేవారాధన చేయడం వల్ల సక్సెస్ ఉంటుంది. ఆ రోజు ఏంటంటే 0 డిగ్రీలలో సూర్యచంద్రుడు ఉండరు కాబట్టి ఆ రాత్రి సమయంలో దుష్టగ్రహ ప్రభావం ఉండి ఇబ్బంది పడతారు కాబట్టి రాత్రి కూడా బయటికి వెళ్ళొద్దు, ఇబ్బంది పడుతుంది అని చెప్తున్నాడు. ప్రయోగాలు ఉంటుంటాయి ఆ రోజు, చీకటి ప్రయోగాలు ఎన్నో ఉంటాయి కాబట్టి ఆ టైంలో బయటికి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు అంతే. అయితే గురువు గారు చివరిగా ఒక ప్రశ్న, ఈ గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మరి ఈ అమావాస్య రోజు ఏదైనా చేయడం వల్ల చక్కటి పుత్ర సంతానం కావచ్చు, లేకుంటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి అంటే వీరేం చేయాలంటారు? అసలు ఏం లేదు, ఆ రోజు స్వామివారి ఇంటికి వెళ్ళకుండా బయటికి అదే ఏదైతే చీకటి నీడ వీరి మీద పడకుండా నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది. అయితే చంద్రుడు సూర్యుడు లేనప్పుడు నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో బయటికి వెళ్ళొద్దు ఉంటాయి. అంటే ఏదైనా దుష్టగ్రహ ప్రాబ్లం ఉంది వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా బయటికి వెళ్ళకుండా ఉండడం మంచిది అనమాట. ఆ రోజు వీలైతే ఆ రోజు ఏదైతే పుత్ర సంతానం ఏదైతే ఉన్నారో గర్భిణీ స్త్రీలు ఉంటారో హ్యాపీగా ఏదో ఒక చిన్న గ్లాస్ వాటర్లో ఒక చుక్క తేనె కలుపుకొని తీపిగా ఇష్టదేవతను ప్రార్థించుకుని తాగడం అంతే. ఇంట్లో లోపల ఆరోగ్యవంతులు పిల్ల పాపలు ఆరోగ్యవంతులు ఉంటారు, లోపల ఏది ఇష్టదేవత దగ్గర పెట్టేసి ఆ వాటర్ తాగడం. అది దానివల్ల వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనమాట. చెడు ప్రభావం వల్ల కూడా హ్యాపీగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. అయితే అమావాస్య రోజు ఏదైతే మనం చెయ్యాలి అనే విషయానికి వస్తే చాలా చక్కగా రెమెడీని కూడా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సంశయం గురూజీని కలవాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కలవచ్చు. లేదు మేము దూరంగా ఉన్నాము అనుకుంటే కనుక కాల్లో కూడా గురూజీతో మాట్లాడి చక్కటి రెమెడీస్తో పాటు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుల గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద గురువుగారి నెంబర్ వేయబడింది కాబట్టి దానికి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.